జనరల్ గా ప్రతి ఒక్కరికి రాజకీయాల్లోకి వచ్చినాక అభిమాన సంఘాలు ఉంటాయా? నేను ఒకటి అంటే నిజంగా మీరు చెప్పాలంటే వెరీ అగెయిన్స్ట్ అభిమాన సంఘాలు నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే బీయింగ్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో సమ్హౌ నాకు ఈ అభిమాన సంఘాలు కానివ్వండి, ఈ బర్త్డే పార్టీల పేరిట ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ పెట్టడము, ఇవన్నీ నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అంటే ఇష్టం కూడా అనిపించదు ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఎందుకంటే చాలా వృధా ఖర్చు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, మీరు రైజ్ లో మీరు వాలంటీర్స్ ఉండండి, నేను ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు మొక్కలు డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివి ఉంటాయి కదా, మీరు రండి హెల్ప్ చేయండి. అది దట్ ఈస్ ద వే యూ షో యువర్ లవ్ అండ్ అఫెక్షన్స్, బట్ నాట్ బై సెలబ్రేటింగ్ మై బర్త్డే. వాటి వల్ల ఆ ఫ్లెక్సీలు పెడతారు. ఫ్లెక్సీ పెడితే ఆ ఖర్చు మీరు ఒక అన్నదానం చేయొచ్చు. మీరు వెళ్ళి ఒక 10,000 పెడితే మీకు చక్కగా అన్నదానం చేయొచ్చు. నేను అదే చెప్తాను, డూ మీ గల్లీల్లో మీరు ఒక పండక్కో దేనికో ఒక అన్నదానం చేయండి. ఐల్ బి హ్యాపీ దట్ వే. బట్ నా ఫ్లెక్సీ పెట్టినంత మాత్రాన ఫ్లెక్సీ పెడితే నాయకుడు అవుతారని నేను అనుకున్నాను. ఫ్లెక్సీలో లేనంత మాత్రాన రాజకీయ నాయకులు అవ్వలే. వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఆవిడ దేశాన్ని అంటే ఫైనాన్స్ కానివ్వండి, డిఫెన్స్ రంగం కానీ, ఆవిడ ఎన్ని ఫ్లెక్సీస్ లో కనిపించారు మీకు నాకు? కనిపించారా మనకి ఎప్పుడన్నా? కనిపించలేదు. నేను అదే అంటాను, అంటే టు బి ఎ లీడర్, టు డూ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ, ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే బలంగా నమ్ముతాను. అదే పొలిటికల్ కంపెన్షన్స్ వల్ల కొన్ని పెట్టవలసి వస్తుంది మాకు. ఇప్పుడు కొన్ని ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏమన్నా 11 years అయింది మోడీ గారి పాలన, సో 11 years మార్క్ చేస్తూ కొన్ని పెడతాము, ఇట్లా కొన్ని పెడతాం. బట్ ఏంటంటే ఓవరాల్ ఇట్లా బర్త్డేస్ కి వీటికి పెట్టడం మటుకు సమ్హౌ ఐఎమ్ వెరీ అగెయిన్స్ట్. పర్సనల్ గా నేను ఐఎమ్ వెరీ అగెయిన్స్ట్ దట్. మరి మీ వాళ్ళకి మీరు చెప్తుంటారా, ఎందుకు ఇట్లా సంఘాలు ఇవన్నీ ఎందుకు? అట్లా చెప్తానండి, ఎప్పుడు చెప్తాను నేను ఎప్పుడు చెప్తాను. ఏదైనా మీరు వాళ్ళు ఏదైనా బర్త్డేకి ఇది చేస్తామా కాల్ చేస్తామంటే కూడా నేను చెప్తాను, నాకు వద్దు అది అంటే. లేదక్క మీరేం ఖర్చు పెట్టక్కర్లేదక్క అంటే, జనరల్గా ఏంటంటే ఖర్చు పెట్టి కూడా చేయించుకునే వాళ్ళు ఉంటారు. మీరేం ఏదైనా మేం చేస్తామక్క అంటే కూడా నేను వద్దు, నాకు ఇష్టం ఉండదు. నేను ఏదైనా కార్యక్రమం అనుకున్నప్పుడు మీరు వాలంటీర్స్ గా రండి. బికాస్ పీపుల్ కి ఈ రోజుల్లో లేనిది ఏంటి? టైం. ఇఫ్ టైం ఇచ్చి మనకి వాలంటీర్ గా చేస్తున్నారంటే దాట్ ఈస్ మచ్ మోర్ దెన్ గివింగ్ మనీ టు మీ. నిజం, ఇప్పుడున్న టైంలో అయితే అదే మెయిన్. ఇప్పుడు ఒక టైం, ఒక అరగంట నాకు మీరు ఇచ్చారంటే దట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్. అవును. అందరికి వెనక్కి తీసుకోలేదు అదే టైమే. సో నేను అదే చెప్తాను, మీరు టైం ఇస్తారే, దట్ ఈస్ యువర్ వే ఆఫ్ షోయింగ్ యువర్ అఫెక్షన్ ఫర్ మీ.